హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో ఇంట్లోనే చాలా ఈజీగా బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా హెల్తీగా బాదుషాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి స్వీట్ షాప్లో వచ్చే టేస్ట్ కూడా వస్తాయండి. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. నేను బటర్ తీసుకుంటున్నానండి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ని మొత్తం కరిగించేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని చూడండి, ఇలా పిండిగా ముద్ద అయ్యేంత వరకు కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనం మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరి ఒకేసారిగా వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా మనం సాఫ్ట్గా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పిండిని నానపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ని తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో వాటర్ని వేసుకొని మనం షుగర్ని కరిగించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కరిగిన తర్వాత 2 యాలకులు ఇలా కచ్చగా దంచుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరి ముదురు పాకం కాకుండా లేత పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా లేత పాకం ఉంటే బాదుషా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈలోపు గోధుమ పిండి కూడా చక్కగా సాఫ్ట్గా నానిపోయింది. చూడండి, ఇలా మనకి సాఫ్ట్గా ఉంటే బాదుషాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలుగా కావాల్సినన్ని తీసుకోవాలండి. ఈ సైజులో తీసుకుంటే మనకి బాదుషాలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా మనం సాఫ్ట్గా చేతితో రుద్దుకొని ఇలా మనం రౌండ్గా ప్రెస్ చేసుకొని మధ్యలోకి చిన్నగా కన్నం పెట్టుకోవాలి. చూడండి, మనకి బాదుషా షేపు ఈ విధంగా ఉండాలి. అలాగే మిగతా పిండిని కూడా ఇలా బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలోకి ఇలా కన్నం పెట్టుకొని రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత బాదుషాను వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాదుషాలని ముట్టుకోకుండా అలాగే ఉంచాలి. ఇలా మనకి ఒక 2 నిమిషాల తర్వాత పైకి తేరుతుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి మనం టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మనం ఎక్కువగా మంటను పెడితే మనకి పైన కాలి లోపల పిండి పిండిగా ఉంటుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మరి ఎక్కువగా కాల్చుకోవడండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాదుషాలని మనం చిల్లుల గరిటెతో తీసేసుకోవాలండి. చూడండి, మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి ఉంటే చాలా బాగుంటాయి బాదుషాలు కూడా. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే మనకు బాదుషాలకి పాకం చక్కగా పట్టి జ్యూసీగా ఉంటాయి. ఇలా మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఒకవైపు మనకి పాకం పట్టిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు వదిలేసేయాలి. చూడండి, మనకి ఇలా జ్యూసీగా ఉండే బాదుషాలు చక్కగా ప్రిపేర్ అయినాయండి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకి లోపల ఎంత జ్యూసీగా ఉన్నాయో అలాగే మనకి పైన కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా పక్కా కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మనకి అచ్చం స్వీట్ షాప్లో ఉన్న బాదుషాల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.